ఓ మహాపాపి, నీవు పలకరించడం తగిన దానివి కాదు. నా పాప స్వరూపమే నీవు. క్రూరురాలా, భర్తహంతకురాలా, పాపిష్ఠురాలా, నీ కడుపున పుట్టిన కారణంగా నేను కూడా ఈరోజు మహాపాపినైతిని. నేను అగ్ని ప్రవేశం చేయుదును, లేదా విషమేయును భక్షించును, లేదా ఖడ్గముతో ఆత్మహత్య గావించుకును పొందుదును. యమపురికి పోయినా పోయేదును. భర్తృఘాతిని, దుష్టురాల, నీవు నా కుంభీపాక నరకము చేరదు అని కైకను ఈ విధంగా గర్జించి, నేను ఈ రాజ్యం నాకు వలదు, రాముడు లేనిటువంటి యొక్క అయోధ్యలో నేను ఎలా ఉంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటానగా ఈ రాజ్యమును మాత్రం నేను తీసుకోను అని చెప్పి ఆయన కైకను ఈ విధంగా గర్జించి అతడు కౌసల్యా మందిరానికి వెళ్ళినాడు. భరతుని చూడగానే కౌసల్యాది ఒక్కసారి ఎలుగెత్తి ఏడవసాగింది. అప్పుడు భరతుడు కూడా ఆ పాదములపై పడి రాడి బోధిస్తూ ఉన్నాడు. పతివ్రత యశస్విని శోకము చే కృషించినది. దీనవదనమైన రామమాత కౌసల్య భరతుని హక్కున చేర్చుకొని హృదయం కట్టుకొని కన్నీటితో ఇలా అందరు, భరత, నీవు దూరంలో వెళ్ళిపోగా ఇదంతయు జరిగిపోయినది. నీవు లేని కారణం అనేది ఎంత జరిగినదయ్యా. నీ తల్లి నీకు చెప్పి ఉండును. నీ తల్లి యొక్క చేష్టలు సర్వముగా నీయే ఇందు. నాయన, నా పుత్రుడు రఘురాముడు భార్యకు సీతతో లక్ష్మణుతో కలిసి నారచీను ధరించి జటాధారి అయి నన్ను దుఃఖ సముద్రంలో ముంచివేసి అడవి వెళ్ళిపోయినాడయ్యా. హా రామ, రఘువంశనాథ, పరాత్ముడు పరమాత్ముడు నీవే. నా కడుపున పుట్టినప్పటికీ దుఃఖము కూడా నన్ను వదలలేదు. సాక్షాత్తు నీవే నాకు జన్మంలో కడుపులో జన్మించినప్పటికీ కూడా దుఃఖం నన్ను వదలకుండా ఉన్నాను. విధి బలీయమైనది, ఆ విధికి నేను తలపడుతును అనే ఘోరణ వినిపిస్తూ కౌశల్యం చూచి ఆ పాదలు పట్టుకుని భరతుడు ఈ విధంగా ఉన్నాడు. తల్లి, నా మాట విను. అద్భుతం. స ఏవం భరతో వీక్ష్య విలపంతీం భృశం శుచా పాదౌ గృహీత్వ ప్రహేదం శృణుమాతృపచో మమ. నా మాట విను. కైకేయా యత్కృతం కర్మ రామరాజ్యాభిషేచనే అన్యద్వా యది జానామి సామయా నోదితాది. నాకే మాత్రం కూడా తెలియదమ్మా. మా అమ్మ చేసిన కృత్యంలో నాకేమాత్రం కూడా భాగస్వామ్యం లేదు. ఇతర విషయం గురించి కానీ ఆమె ఏమేమియో చేసినది వారిని నేను చెప్పి చేయించినచో, ఒకవేళ నేను కనుక నాకు భాగస్వామ్యం ఉన్నదనేటువంటి మీరు కనుక అనుకుంటే నేను మహాపాపాత్ముడని ఉన్నాను. అన్యద్వా యది జానామి సామయా నోదితా యది పాపం మేస్తు తదా మాతురు బ్రహ్మహత్య శతోద్భవం హత్వా వసిష్ఠం ఖడ్గేన అరుంధత్యా సమన్వితం. నేను కనుక ఈ యొక్క నా తల్లి పాత్రలో నా భాగం నాకు తెలిసి ఉండి దానికి నేను కూడా పాత్రధారణ ఉన్నట్టుగా మీరు అనుకుంటే ఉన్నట్టుగా ఉంటే కనుక 100 మంది బ్రాహ్మణులు బ్రహ్మహత్యాది పాపములు ఎటువంటి ఫలితం ఉందో అటువంటి మహాపాపం నాకు ప్రాప్తించుగాక. ఇట్టి సమాచారం నేను తెలియదు, నాకేమాత్రం కూడా తెలియదమ్మా. ఒకవేళ తెలిసింది అనుకుంటే కనుక గురు వశిష్ఠుణ్ణి అరుంధతీతో సహా అటువంటి వశిష్ఠుని ఖడ్గముతో హత్య చేసేటువంటి పాపం లభ్యమవుతుందో అటువంటి పాపం నాకు అంటునుగాక.
అని శపథము గావించి భరతుడు భోరు భోరు అని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కౌసల్యాదేవి, నాయన నాకు తెలుసు నాయన నీకు లేదా, నీవు ఇక చింతింపకు అని పలికిందట. ఆ సమయంలోనే భరతుని రాక విని వశిష్ఠుడు మంత్రులతో కూడి రాజభవనంలోకి వచ్చేసినాడు. విలపించుచున్న భరతుని చూచి ప్రేమాదరణతో అతడు ఇట్లా పలుకుతూ ఉన్నాడు. నాయన, దశరథుడు వృద్ధుడు, మహారాజు, జ్ఞాని, సత్యపరాక్రముడు, మానవులకు లభించవలసిన సర్వసుఖములు కూడా అనుభవించి ఉన్నాడు. అతడి యొక్క వయస్సు కూడా అయిపోయింది, పరిపూర్ణమైనటువంటి ఆయుష్ను కూడా అనుభవించినాడు. భూరిదక్షిణతో చేయబడి అశ్వమేధాది మహాయాగాన్ని కూడా ఎన్నో చేసినారు. సాక్షాత్తు ఆ మహావిష్ణువుని రాముడు అని పేరుతో పుత్రుడిగా పొందినాడు. అంతమున దేవేంద్రునికి అర్ధాసమున చేసి అంతమున వెళ్ళినాడు. శోభించాలన ఏడవటం మోక్షమునికి అర్హుడు అతని పెట్టి నీ వృధాగా శోభిస్తూ ఉన్నావు. ఆత్మనిత్యమైనది, అవ్యయము, శుద్ధము, జన్మనాశం లేనిది. శరీరముందుగా అది జడము, అత్యంతము, అపవిత్రము, నశ్వరము, విచారిష్ఠుడుగా ఇది శోకములకు ఏ విధమైన అవకాశం లేదు నాయన అని తత్వోపనిషత్తు చేస్తూ ఉన్నాడు ఆ వశిష్ఠుడు. ఎవరికి? భరతుడికి. తండ్రి కానీ తనయుడు కానీ, పితాగా తనయోవాపి తనయుడు కానీ మరణించినచో గుండెలు బాధకొంచు 3 జనులు మాత్రం విలపించు. నిస్సారమైన సంసారమందు జ్ఞానులకు ఎవరితోనైనా వియోగం సంభవించినచో అది వైరాగ్యము కలుగుటకే కారణము. వైరాగ్యం కలుగుటకే కారణము. అది శాంతి సౌఖ్యమును కూడా విస్తరింపలేను. ఈ లోకమున జన్మించిన వానికి మృత్యు తప్పక కూడా ఉంటుంది. జన్మవాణ్యది లోకేస్మిన్ తరిహితం మృత్యురనువగా తస్మాత్ అపరిహార్యోయం మృత్యుర్జన్మవతాం సదా. జన్మ ఎప్పుడైతే లభ్యమవుతుందో మృత్యువు కూడా అప్పుడే సంప్రాప్తమవుతుంది. జన్మ ఉన్న వాడికి తప్పకుండా మృత్యు లభిస్తూ ఉంది. ఆ వెంటనే ఉంటుంది. జన్మముతోడనే మృత్యు ఉంటుంది. జన్మముతోటియే మృత్యు ఉంటుంది. కావున జన్మించే ప్రతి వ్యక్తికి కూడా ఎప్పటికేమో మృత్యువు తప్పించిన వీలు కానిది. తమ తమ కర్మానుసారంగానే ప్రాణుల నుండి కూడాను జన్మ మరణములు కలుగుతూ ఉంటుంది. ఇది తెలియజేసి నుండి కూడా మూఢులు బంధువుల కొరకై శోకిస్తూ ఉంటారు. కోట్లాది బ్రహ్మాండం రచించినవి, లెక్కకు అందరి సృష్టులు గడిచిపోయినవి, సకల సముద్రములు తప్పక ఇంకిపోయినవి, సముద్రములు ఇంకిపోయినవి. ఇక ఈ క్షణభంగురము జీవితం మీద ఆసక్తి కదులుతున్న ఆకు చివర వేలాడని నీటి బిందువు వలె క్షణభంగురమైన ఆయువు. అంటే కదులుతున్న ఆకు మీద నిలబడి ఆ ఆకు మీద నీటి కొట్టు ఉంటుంది, కదులుతూ ఉంటుంది. ఆకు చెట్టు మీద ఆకు ఉంటుంది, ఆకు నీటి వెళ్తూ ఉంటుంది. అది ఎలా పడిపోతుందో ఈ ఆయుష్ మనిషి యొక్క జీవుడు కూడాను జన్మించిన వెంటనే ఆ విధంగానే నీళ్ళు కాలిపోతుంటాను. ఆయు వేలగాని వేల దాని నీవు విడుదల విశ్వసించదు. జీవుడు తన పూర్వదేహ కర్మలతో ఈ దేహమును పొందును, ఈ శరీరంతో కర్మలతో మరిన దేహమును పొందును. ఈ విధంగా జీవులకు పరంపరగా వేరు వేరు దేహములు ప్రాప్తమవుతూ ఉంటారు. దేహము జీవుడు ఈ దేహమును త్యజించి మనం కదా షర్టు కాస్త జీర్ణం, వస్త్రం జీర్ణం కాగానే షర్టు పక్కన పడేస్తాం, కొత్త షర్టు వేసుకుంటాం. ఆ విధంగానికి జీవుడు కూడా అంతే. నూతన శరీరంలో ప్రవేశిస్తూ ఉంటాడు. మానవుడు పాత వస్త్రం నుంచి కొత్త వస్త్రం ఏ విధంగా ధరించునో అలాగే దేహ సంబంధం జీవుడు కూడా జీర్ణమైనటువంటి పాత శరీరం వదిలి నూతన శరీరము ధరించు. శోభించలో కారణమేమున్నది నాయన? ఆత్మ ఏనాటికి మరణించదు, జన్మించదు, వృద్ధి చెందదు. అది షడ్భావ వికారరహితమైనది. సత్ చిత్త స్వరూపము, ఆనందరూపము, బుద్ధ్యాదులకు సాక్షీభూతం. బుద్ధికి కూడా సాక్షీభూతమైనటువంటిది ఆత్మ. నాశనం లేనటువంటిది ఆత్మ ఒక్క
ఒక్కటియే పరమైనది, అద్వితీయం. స్వభావస్థితమైన ఈ భావమును దృఢముగా తెలుసుకుని ఆత్మజ్ఞానం పొంది శోకరహితుడవై అంత్యేక్రియను నిర్వహించు. భరత, రఘుకులనందన, భరత, నీ తండ్రి యొక్క దేహము తైలత్రోణి నుండి వెలికి తీయించి మంత్రులతో పురోహితులకు మాతో కూడి విధిపూర్వకంగా అంత్యక్రియను జరిపించును అనే విధంగా గురువు బోధించిన మీద భరతుడు అజ్ఞాన జనిత శోకములు త్యజించి తన తండ్రికి విధి విధానముగా అంత్యక్రియలు పూర్తి చేసినాడు. గురువు యొక్క ఆజ్ఞానుసారం తండ్రి దేహం యొక్క ఆహితాగ్నేయకు వాడికి విధింపబడిన విధిగా అష్టమేధ యాగం చేసినాడు. కాబట్టి అష్టమేధ యాగం చేసిన వాడికి చేయటువంటి యొక్క అంత్యేష్టి కార్యక్రమం వేరే ఉంటుంది. అహితాగ్ని అంటే నిత్యం ప్రతినిత్యం కూడా యజ్ఞం చేసేటువంటి అహితాగ్ని అంటే అగ్ని ఎప్పుడూ ఇంటిని ఉంచుకొని వారు ప్రతినిత్యం కూడా అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. వేద పండితులు శ్రౌత పండితులు అంటారు. శ్రౌతయాగం వారికి కూడా వేరే విధంగా ఉంటుంది. అంతిమ సంస్కారాన్ని కూడా భరతుడు పూర్తి చేసినాడు. 11వ రోజున వేలాది వేద విధులకు బ్రాహ్మణులకు యథావిధిగా సత్యర్పణ చేసినారు. తండ్రికి ఉత్తమ గతులు కలుగుటకై బ్రాహ్మణులకు విరివిగా ధనమును, వేలాది గోవులను, గ్రాములను, రత్నములను, వస్త్రాలను కూడా దానం చేసినారు. పిదప శ్రీరామునే స్మరించుతూ వశిష్ఠుడితో తమ్ముడకు భరత శత్రుఘ్నులతో మంత్రులతో కూడి తన గృహమందు నివసిస్తూ ఉండగా ఆ రాముని చింతను జనకసుత సీతతో లక్ష్మణునితో రాముడు ఘోరాటంలోకి వెళ్ళిపోయినటువంటి తన దాన్ని చింతిస్తూ తన విషయాన్ని తెలుసుకుంటూ తన దర్శన మాత్రమున మా తల్లి కైకేయి రాక్షసు వలె నా హృదయమును దహింపు చేయుచున్నది. స్త్రీల బుద్ధితో ఇప్పుడు నేను అడవికి పోయేదను. సమస్త సామ్రాజ్యమును వదిలిపెట్టి సీతాసమేతుడై మందస్కుల సుందరవతిలో శ్రీరామును నిత్యం నేను సేవించను. ఈ విధంగా భక్తులు అనుక్షణం శ్రీరాముని చంద్రుని మనస్సులో ధ్యానం చేస్తూ మునిగి ఉన్నాడు. ఆ సమయంలో వశిష్ఠో వశిష్ఠో మునిభిః సార్థం మంత్రభిః పరివారితః. ఆ సమయంలో భరతుడు ఇక తన యొక్క మునీంద్రులతో కూడిన మంత్రులతో ప్రవేశించి భగవానుడు వశిష్ఠుడు దేవసభను రాజ్యసభకు పోలేటువంటి ఆ రాజ్యసభకు ఇచ్చినాడు. అక్కడ వశిష్ఠ మనిషి అపర బ్రహ్మదేవుడు వలె ఆశ్రమం అలంకరించినాడు. వెంటనే సోదరుడు శత్రుఘ్నులతో కూడా భరతుని అతడికి పిలిపించినారు. వారికి ఆశ్రమంపై కూర్చుండబోయేసి భరతునితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. వత్స, మీ తండ్రిగా చెప్పినట్టు నేడు మేము నిన్ను రాజపదవి ఎందు అభిషేక్తుల్ని చేసేదము. ఓ పురుష శ్రేష్ఠ, కైకేయి నీ కొరకు దశరథ మహారాజును రాజ్యము కోరినది. రాజు సత్యపరాయణుడు దశరథ మహారాజు కనుక ప్రతిజ్ఞను పాలించు కారణమున ఆమెకు రాజ్యములు సగను. అందువలన మునిగణముల చేత మంత్రములు, వేద మంత్రములు తెలుపబడుచు ఉండగా నేను నీకు రాజ్యాభిషేకం తెలుపలేను అని తెలుపగా భరతుడు చెప్తూ ఉన్నాడు. ఓ మునీంద్ర, రాజ్యం వల్ల నాకు ప్రయోజనం ఉందయ్యా. మహారాజైన రాముడే రాజాధిరాజు. మేము ఆ స్వామికి దాసులము. రేపు ప్రాతకాలమే రామచంద్రుని తీసుకువచ్చుకు మేము త్వరగా మనకు వెళదాము. నేను మరియు మీరు ప్రజలందరూ రాక్షసులకు కైకేయి తప్ప ఇతర తల్లులందరూ కలిసి వనముకు వెళ్దాము. నేనేమి చేయదును? నామమాత్రపు తల్లి అయిన నామమాత్రపు అంటే తల్లి అనే నామమాత్రపు తల్లి అయిన కైకేయి నేను ఇప్పుడే వధించదు. కానీ రఘురాముడు స్త్రీహత్యం చేసి నన్ను క్షమిస్తాడా? నా తల్లిని చంపడం నాకు అభ్యంతరమే లేదు, కానీ రాముడు నన్ను క్షమించడు. అందుకొరకై ఏమైనా కానీ రేపు ప్రాతకాలమే మీరు వచ్చినను రాకున్నాను నేను శత్రుఘ్నుతో కలిసి నడక మార్గమున దండకార్యం వెళ్ళదను. రాముడు అడవికి వెళ్ళినట్టునే నేను కూడా ఆ స్వామి తిరుగువచ్చు వరకు కూడా
శత్రుఘ్నునితో కూడి నారచీరులు వస్త్రములుగా ధరించదును, జడులను దాల్చి కందమూల ఫలములే భుజించుచు భూమి మీదనే సేవించుదును అని ఇలా తన నిర్ణయము ప్రకటించిన భరతుడు మౌనం వహించినాడు. అప్పుడు అచ్చుట కూడిన వారందరూ ప్రసన్న చిత్తులయ్యి, ఆహా ఏమి పలికినవయ్యా, తమ్ముడు అంటే నీవే అని అతన్ని ప్రశంసించినారు. మరునాడు ఉదయంలోనే భరతుడు బయలుదేరినాడు. అతను మునుముందు కదిలి వెళుచుండగా సుమంత్రుని ప్రేరణతో గజదురగలతో కూడిన సకల సైన్యములు భరతుని వెంబడించినాయట. కౌసల్యామకు వారు, దశరథుని భార్యలు, వశిష్ఠుడు మొదలుగా బ్రాహ్మణోత్తములు అందరూ కూడా ఈ విధంగా అంతగా వ్యాపించి ఉన్నారు. అందరూ భరతులకు ఇరువైపులా ముందు వెనుక నడుస్తూ అనుసరించినారట. వారు శృంగభైరం చేరి పిదప విశాలమైన సైన్యమంతయు శత్రుఘ్న సూచనతో గంగాతలను అక్కడక్కడ ఉండి ఉన్నారట. భూతుడు భరతుడు రాకను గురించి విన్నాడట. అతడు గొప్ప సేనతో బయలుదేరి వచ్చినాడు అని, అందువల్ల రామునకు తెలియకుండానే ఆ స్వామికి ఏమైనా హాని కలిగించునా అని మనస్సులో గురుడు ఆలోచిస్తూ ఉన్నాడ. సందేహించినాడ. నేను స్వయంగా అతని దగ్గరికి వెళ్ళి సైన్యంతో ఎందుకు వచ్చానో, అతనికి అంతరంగం యొక్క రహస్యం ఏమిటో తెలుసుకునేవారని దుష్టచింతన లేనిదై అతని తలంపు సరియైనదితో వారు తప్పకుండా గంగాను దాటిస్తాను. అట్లా